అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగాలే ఉంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. గాలి మోటార్ వేసుకొని పోయిండు ముఖ్యమంత్రి రేవంతాలు సారు. ఐటీ హబ్బును చూసి అక్కడోలా గలిసిగా పనుల పెంచాలన్నాడు జోరు. ముఖ్యమంత్రి రేవంతాలు సారు మాట్లాడుతున్నాడట శిలెర మాటలు. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సార్ అన్నడి మాటలు. ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు ఎట్లా పెట్టుకోవాలనో చెప్పిండ్రు సర్కారోళ్ళు. వాట్సాప్లో కూడా అప్లికేషన్లు పెట్టుకోండి ఇక పథకంకు అర్హులైనోళ్ళు. బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి లగ్గమయ్యింది అంగరంగ వైభోగంగా. చాలా మంది అమ్మవారి గుళ్ళెకొచ్చి లగ్గం చూసిండ్రు చాలా సంబురంగా. మలి సర్కారు చేస్తున్నదట హైదరాబాదులున్న నిరుపేదలను మోసము. మరి ఎందుకు బయట పెడతలేరో బీజేపీ వాళ్ళు చేయి పార్టీలో అసలేశము. మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంతాల సారు గాలి మోటార్ వేసుకొని పోయి వికారాబాద్ జిల్లా అకింపేట కాడ కడుతున్న ఎడ్యుకేషన్ హబ్బు పనులు ఎడదాకొచ్చినాయని అరుచుకున్నాడట. మరి అవి కూడా మలి సర్కారు ఇస్తామన్న 6 గ్యారెంటీలు లెక్కనే ఆలస్యంగా నడుస్తున్నాయంటే చూద్దాం పర్రి. చూసినరా గాలి మోటార్లకి వెళ్ళి దిగిన ముఖ్యమంత్రి రేవంతాల సారు ఇట్లా చల్లగా ఎడ్యుకేషన్ హబ్బులు అవుతున్న పనులను చూసేదందుకు పోయిండు. అకింపేట కాడ కడుతున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఆ పనులు ఎడదాకొచ్చినాయి. కాంట్రాక్టర్లు పనులు కరెక్టే చేస్తురా లేకుంటే మన కింద మీద చేస్తురా అని కలే తిరిగి కాండ్లారా చూసిండు. ఆఫీసర్లను పిలుచుకొని ఏ కాలేజీల పనులు ఎడదాకొచ్చినాయి, తాంబేలు నడుకోలే తాదన నడవకుండా కుందేలు పరుగులు పెట్టినట్టు చిట్ట పనులు ఉరకబెట్టుండ్రి అన్నడా అంటే అనడా. అయ్యా ముఖ్యమంత్రి రేవంతాలు సారు ఇప్పుడు మీ ముచ్చట ఎట్లున్నదంటే పనికి పోయేటోని నిడిచిపెట్టి లోట పట్టుకొని లొటపీ చెట్ల సాడుకు పోయేటోనికి సర్ది కట్టినట్టే ఉన్నది. వికారాబాద్ జిల్లాల గట్టి ఎడ్యుకేషన్ హబ్బుల పనులు చూసేందుకు పోయేదందుకు ఏమి గిరితం పడ్డది. ఉదికు రాష్ట్రంలో మళ్ళా సర్కారు బడుల బడి పిల్లలకు మీ సర్కారు పెట్టే బువ్వదిని చాలా మందికే ఫుడ్ పాయిజన్ కేసులు అవుతున్నాయి. కొన్ని స్కూళ్ళలోనైతే నెరీ అద్మానం బుద్ధి చెప్పవలసిన టీచర్లే పొట్టిదానా కర్రెదానా బక్కదానా అనుకుంటా పిల్లలను బాడీ షేమింగ్ చేసుకుంటా బాధలు పెడుతుర్రట. చదువుల శాఖ సత్రోలు ఉన్నది. సర్కారు బడులు సత్యనాశ ఉన్నాయని మొత్తుకుంటుంటే ఉన్నవాటిని సక్కదనం చేయవలసింది పోయి ఇప్పుడు ఇట్లా ఈడ తీర్పాటకంగా చూసుడు ఏందో మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మైకు బట్టి మాట్లాడితే చాలు మొత్తం చిల్లర మాటలు తప్పితే పనికొచ్చే మాటలు ఇవ్వట. అగో మళ్ళా ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, మొన్న సీఎం సార్ను శిచ్చోరా అన్నాడు చూడుండ్రి. అగో ఆయన గారే ఇనుండ్రిగో. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక యనుమల రేవంతాల సార్ను ఎత్తిపొడుచుడు సురువు చేయండ్రి. మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. వలస పాలకుల సంఖ నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంకలనాకే జాతి అయితే కారు పార్టీ లీడర్ది కాదట. సమైక్యవాదుల సంతులు మోసిన జాతి అయితే కారు పార్టీది కాదు, కేసీఆర్ సార్ది కాదనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ఒక ముఖ్యమంత్రి సారు ముచ్చటనే కాదు, అటు చేయి పార్టీ ఢిల్లీ పెబ్బల భాగవతం కూడా మల్లోపారి ముంగట చేసిండు. ఒక్కసారి దయచేసి నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు ఏం చెప్పిండు? రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిండు వరంగల్కు. వచ్చి ఏం డైలాగులు కొట్టిండు? మా కాంగ్రెస్ గుద్దుండ్రి మంచిర్యాలోళ్ళు, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని రైతులకు ఏమేం కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి కొడతా ఉన్నా. వీడియో ప్లే చేయాలని చెప్పి మనోళ్ళని కొడతా ఉన్నా. ఈయనరా ఎన్నికల ముంగట ఏం చేతులు కొట్టిండో మీరే మల్లోపారి మంచిగా నుండ్రి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी. 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. ये खोखले शब्द नहीं है. पैडी को हम 2,500 रुपए అయ్యా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి చేయి పార్టీ లీడర్లు మొత్తం షేపోయి మాటలు చెప్తున్నారని మీరన్నట్టే అనుకుందాం. మరి మీ ముచ్చటింది సారు.
మీ బీఆర్ఎస్ 10 ఏళ్ల ఏలుబడిలా తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామంటిరి. బంగారు తెలంగాణ మీ నాయన కేసీఆర్ సారు ఎరుగుగని కనీసం ఇత్తడి తెలంగాణ అయ్యిందా? అందుకే కదా మీ కారు పార్టీని కాదని పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నది. అయినా మీ లీడర్లు అందరిది ఒకటే జాతి కదా సారు. అధికారంలోకి వచ్చేదందుకు అయ్యా అవ్వ బాంచను దండము అనుకుంటా పబ్బతి పడతారు. ఒక్కపారి ఏలుబడిలోకి వచ్చిండ్రంటే ఏరు దాటినాక తెప్పదాలుగా పెట్టినట్టే చేస్తారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు హైదరాబాద్ పట్టణంలో ఉన్న నిల్వనీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మస్తు వంగించాడు కదా. మరి అరువులైన వాళ్ళు అంతా కూడా అప్లికేషన్లు ఏడ పెట్టుకోవాలి, ఏ దరఖాస్తు పెట్టుకోవాలి, ఏడా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా మునుబట్టి అరుచుకుందాం నడుగుర్రి. మళ్ళీ సర్కారు హైదరాబాద్ పట్టణంలో ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు కావాలనుకున్న వాళ్ళు మొదలు మీ సేవ సెంటర్కు పోయి అరువులైన వాళ్ళు అంతా కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలట. చదువుకున్న వాళ్ళు ఉంటే మీ సేవా సెంటర్కు పోవుడు కూడా అవసరం లేదట. వాళ్ళ తాన స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో 8096958096 నెంబరు పిడి చేసుకొని వాట్సాప్లో హాయ్ అని పెడితే వెంటనే సమాధానం మొత్తం వస్తుందట. అలా ఇందిరమ్మ ఇండ్లకు కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు దగ్గరుండి మరీ సౌలతులు చేపిస్తుండట. అరువులైన వాళ్ళంతా కూడా ఇయ్యాలటి సంది ఆగస్టు 10 తారీఖు దాకా అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పుకొచ్చిండు. అట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే మీ సేవా కేంద్రంలో వాట్సాప్లో పెట్టుకున్న అప్లికేషన్ కూడా ఏడు దాకా వచ్చింది, ఏం కథ, రిజెక్ట్ అయ్యిందా, సక్సెస్ అయ్యిందా అని కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చట. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఇందిరమ్మ ఇళ్ళ కోసం మంచిగురమే చేసిర్రు. ఇట్లా వాట్సాప్లో కొత్త ఇకమత్ చేసినామని మంచిగానే చెప్తున్నారు. కానీ ఒదికు రాష్ట్రంలో మీ షెయి సర్కారు ఊరియా కోసం తెచ్చిన యాప్తోనే అన్నదాతలు అయితే మస్తు తిప్పలు పడుతురు సారు. చదువురాని రైతులైతే ఊరియా బుకింగ్ చేసుకునేందుకు చాలానే బాధలు పడుతుర్రు. మునిపే మంచిగుండే యాప్ పాడుగాను మా గండానికి తెచ్చిండ్రని చాలా మందే కోపానికి వస్తుర్రు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల గురించి తెచ్చిన వాట్సాప్ సౌలతన చక్కగా ఉంటుందా? అది కూడా ఊరియా యాప్ లెక్కనే అవస్థ పెడుతుందా? అట్లా మాత్రం గోసలు రాకుండా చూడుర్రి. ఈడికే పరిశాన్లా ఉన్నారు ప్రజలు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పట్నంలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ గుళ్ళే అమ్మవారి లగ్గం అంగరంగ వైభోగంగా జరిగిందట. మరి మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారా పెళ్లికి హాజరుపడి కట్నాలు చదివిపించిండా. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ప్రభుత్వం తరఫున పట్టుబట్టలు గొంచబోయిందా అంటే ఆడికే పోయి చూద్దాం పాండ్రి. చూసినరా ముఖ్యమంత్రి రేవంతాల సారు ఇంటామె గీతారెడ్డి మేడము, కన్నబిడ్డ నైమిషా మేడం కూడా ఇట్లా పట్టు వస్త్రాలు పట్టుకొని అమ్మవారికి మొక్కులు అప్పచెప్పిర్రు. మరి గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము బల్కంపేట ఎల్లమ్మ లగ్గంకు రాలేదా, పట్టుబట్టలు తేలేదా అంటే కొండా మేడం కూడా వచ్చింది చూడుండ్రి. దేవాదాయ శాఖ మంత్రిని గారు అగో మేడం అమ్మవారికి పట్టు వస్త్రాలు తెచ్చి మొక్కులు మంచిగానే అప్పచెప్పింది. జగాలేల జగన్మాత పెళ్లి కాబట్టి అయ్యవార్లు కూడా అమ్మవారిని మంచిగా తయారు చేసిర్రు. ఇట్లా అయ్యవార్లు అటు ఎల్లమ్మ తల్లిని ఇటు జమదగ్ని మునిరాజును పందిట్లకు తెచ్చి పండుగ పెద్ద ఎత్తున చేసిర్రు. పంతుళ్ళు మంత్రాలు చదువుకుంటా పుస్తల తాడు కూడా కట్టిర్రు. జై బోల్ ఎల్లమ్మ మాతకి. ఇట్లా బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం అంగరంగ వైభోగంగా జరుగుతుంటే ఆ పేరంటానికి పెద్ద ముత్తైదువుగా హాజరుపడ్డ సీఎం రేవంతాల సారు ఇంటామె గీతారెడ్డి మేడము, గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కూడా పండుగల పువ్వుల దండలు చేసుకున్నారు. ఇద్దరిట్లా ముసిముసిగా నవ్వుకుంటా ఒకరికొకరు పువ్వుల దండలు వేసుకుంటుంటే ఎల్లమ్మ లగ్గానికి వచ్చిన పబ్లిక్ అంతా మంత్రి మేడము గీతా మేడమును కూడా చూసిర్రు. అమ్మ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము మీరు ఇట్లా బల్కంపేట ఎల్లమ్మ లగ్గమును జోరుగానే జరిపించిర్రు. ఇట్లనే పట్నంలో కూడా ఆషాఢ మాసంలో అన్ని గుళ్ళల్లో బోనాల పండుగలు చేస్తుర్రు. గుళ్ళకు వచ్చే భక్తులకు తక్లీఫులు కాకుండా మంచిగా చూసుకుంటే చాలా మంచిగుంటది. ఆ అమ్మవార్ల దీవెనార్తి మీ సర్కారు మీద ఎల్లకాలం ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కార్ హైదరాబాద్ పట్టణంలో ఉన్న నిల్వనీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని ఆశ పెట్టి 1000 కోట్ల రూపాయలు పబ్లిక్ నుంచి గుంజుకునే పని పెట్టుకున్నదట. అగోబోదికు నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ వాళ్ళు కథలుగా చెప్తుంటే పైకం గుంజుకుంటుందని ఎవరన్నారటరా. ఇగో నిన్న కొంతమంది మంత్రులు వారంతా పెద్ద గొప్పగా మేము ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తున్నాం, ఆ ఇందిరమ్మ ఇంట్లో మేము చాలా వరకు ఈ ఇల్లు ఇస్తాము, 10,000 రూపాయలు తీసుకుంటాం, 1,00,000 ఇల్లు కడతాం. అంటే హైదరాబాద్ నగరంలో మాత్రం వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము 7,000 ఇల్లు మాత్రం రాగలుగుతుంది. ఇన్నరా తెలంగాణ కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువుకం ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అయ్యా షెయి సర్కారు డ్రామాలు చేసేదందుకో జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమో చేస్తుండ్రని అనబడితిరి. 7,680 ఫ్లాట్స్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అంచనా ప్రకారం 10 లక్షల మంది అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది కేవలం మీ 16 కాన్స్టిట్యున్సీస్. ఎందుకంటే వాళ్ళని చెప్పిన దాంట్లో హైదరాబాద్ నగరం, ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా,
ఇక ఏదో ఒక డ్రామా చేయాలి కాబట్టి చెప్తున్నారు వీళ్ళు. మరి మీ ముచ్చటేంది? మీ పువ్వు పార్టీ నుంచి తెలంగాణలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏమెలుగా పెడుతుర్రు. పేరుకు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీరు ఇప్పటి వరకు హైదరాబాదు పట్టణంలో ఉన్న నిరుపేదలను ఏమన్నా ఆదుకున్నారా? ఏమో సారు, ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎట్లా మాట్లాడతారో మీకన్నా క్లారిటీ ఉంటుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముసురు పడుతుందని ములుగు జిల్లాల అడవుల అందాలు చూసేందుకు పోయేటోళ్లకు అడవి బిడ్డాక మహిళా మంత్రి సీతక్క ఓ ముచ్చట చెప్పుకొచ్చింది. ఏం ముచ్చట చెప్పి ఉంటదే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే అడవుల గురించి బాగా ఎరుకున్న అడవి బిడ్డే సీతక్కనే అడుగుదాం పాండ్రి. అమ్మా పంచాయతీ మంత్రి కాం అడవి బిడ్డే సీతక్క, ముచ్చటేందో మంచిగా చెప్పుర్రి. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పచ్చని అడవులు, పరవళ్ళు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాల దార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్ళి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. ఇన్నరా ఏమంటుందో ఇక మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. దయచేసి అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో అక్కడ ఏదైతే మనము అంటే ఏర్పాట్లు చేయలేదు, అది న్యాచురల్ గా ప్రవహిస్తున్నటువంటిది. అందులోకి వెళ్తే ఎత్తైన కొండల నుంచి ఆ వాగులో పడవచ్చు, ఆ జలపాతంలో పడి చనిపోవచ్చు లేదా కొట్టుకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అనేది. ములుగు జిల్లాల జాలువారే జలపాతాలు చూసేందుకు జనాలు బాగానే వస్తున్నారు కానీ పోలీసులు చెప్పినట్టు వినకుండా సాటుగా జలపాతాలను దగ్గర నుంచి చూడాలని కొందరు టూరిస్టులు పోలీసుల కళ్ళు కప్పి అడవి ఆఫీసర్ల కళ్ళు కప్పి పానాలు ఓడగొట్టుకుంటుర్రు. అసొంటి పనులు చేయకుండ్రి. మంచిగా మీ సోపతోళ్లతోని ఇంటోళ్లతోని కలిసి వచ్చి ములుగు జిల్లాలున్న అందాలను గుళ్లను చూడాలని అనుకొచ్చింది సీతక్క. మరి రామప్ప చెరువు కిందున్న రైతులు నీళ్ల కోసం మస్తు రందులు పడుతుర్రట. గేట్లు మొత్తం బంద్ పెట్టి ఉన్నాయి. వెంటనే గేట్లు ఎత్తి నీళ్లను మొత్తం అన్నదాతలకు అందేతాటు చేయాలని కార్ పార్టీ లీడర్లు అంటుర్రు. గా ముచ్చట మీరు కూడా ఎందుకు ముంగటేసుకుంటలేరు? ఇట్లనే నీళ్ళిడుమని ఎందుకో మీ నీళ్ళ ఆఫీసర్లకు చెప్తలేరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఉద్యమకారులను చేయి సర్కార్ ఆదుకోవాలన్నట. అగోబోదిక్కు కేశవరావు సార్తో ఓ కమిటీ కూడా వేసి అసలైన ఉద్యమకారులను ఆదుకుంటామని చేయి సర్కారు లీడర్లు చెవుకోసిన మేకలోలే మొత్తుకుంటుంటే ఉద్యమకారులు ఆదుకోవాలని ఇప్పుడు వాళ్ళని యాద్ చేసింది ఎవరంటే ఇగో. నాకు తెలిసి నేను అనేక మందిని చూసిన అన్న రాజేష్ నాయక్ అని ఒక మహబాద్కి సంబంధించినటువంటి తమ్ముడు, యాకూబ్ రెడ్డి అని ఇంకో తమ్ముడు, వాళ్ళు ఆనాడు వరంగల్లో డైరెక్ట్గా ముళ్ళకంప మీద పడితే పొట్ట మొత్తం చీరిపోయి వాళ్ళ బతుకులంతా కూడా ఆగమైన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఎంతో మంది మనకు తెలుసు. వాళ్ళకి సపరేట్గా గుర్తింపు ఇవ్వమని అడగడం కూడా ఒక రకంగా వారిని చిన్నగా చేయడమేమో, ఒక్కసారి ఆలోచించమని. ఈయనరా కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. నేను కోరుతా ఉన్నా, మనకి ఇది ఒక బైబిల్ లాగా ఒక సూచిలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఉంది కాబట్టి దయచేసి దీన్ని చూడాలని నేను తెలియజేస్తున్నా ఉన్నాను. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము, మరి ఇప్పుడు మీరు కొత్త పార్టీ పెట్టినాక మహబూబాబాద్కు పోతే ఆనాడు దెబ్బలు పడ్డ ఉద్యమకారులు యాదికొస్తురా మేడము? మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలో మీ అయ్యే కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళెవ్వరు కూడా మీకు యాదికి రాలేదా? ఎట్లా అయినా అధికారం పోయినాక కాదు మేడము, అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ సొంత పార్టీలనే తిరుగుతున్నప్పుడు ఇదే మాట ఉద్యమకారుల గురించి మాట్లాడితే ఇయ్యాల మీకు మంచి పతారు ఉండేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యాసంగిల చేయి సర్కారు అన్నదాతల దగ్గర కొన్న వడ్లను పెద్ద ఎత్తున దోపిడీ చేసిందట. అగోబోదికు సెంట్రల్ సర్కారు వడ్లు కొనకున్న పబ్లిక్కు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి కాంగ్రెస్ సర్కారు వడ్లు కొన్నదని సర్కారు లీడర్లు చెప్పుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని ఎవరన్నారంటే ఈ నుండి. మొన్న ఏసంగిలో ఏదైతే వడ్లు అమ్ముకున్నాం అందరం, దయచేసి ఒక్కటి గుర్తు చేస్తున్నా, ఎవరైనా ఎక్కడైనా క్వింటల్కి 5 కిలోలు 6 కిలోలు కూడా తక్కువ తూకం చేసినారా? కోత వచ్చి లెగలేదా? ఇన్నరా కాంగ్రెస్కు కాలిచ్చి కారు పార్టీల షరీకైన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు ఏమంటుండో, రాష్ట్రంలో అన్ని ఐకేపీ సెంటర్లలో కూడా తూకం కింద గట్టిగానే కట్టింగ్ చేసిండ్రట. మొత్తం ముచ్చట ఇనుండ్రి మీకే అర్థమవుతుంది. 5 కిలోలు అంటే ఎంతనే? కిలోకి 25 రూపాయలు. 5 కిలోలు అంటే కిలోకి 25 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5 × 25 125 రూపాయలు. 6 కిలోలకి ఎంత అవుతుంది? 6 × 25 150 రూపాయలు అయితే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 5 కిలోల లెక్క చొప్పున ఏదైతుందో 3750 రూపాయలు. 6 కిలోల చొప్పున 4500 రూపాయలు అని చెప్పంటున్నాను నేను. ఒక 30 క్వింటాల 3000 రూపాయల దాకా అన్నదాతల వడ్ల మీద సర్కారు దోసుకున్నదట. మొత్తం రాష్ట్రం అంతటా తీసుకున్న వడ్లకు కూడా ఎంత అవుతుందో జీవన్ రెడ్డి సారే చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి. మొత్తం రాష్ట్రం మీద 60 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం సేకరించమని చెప్పంటుండే. మీరు 60 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం సేకరిస్తే 60 లక్షలు ఇంటూ
క్వింటల్కి ఏదైతుందో ఓ 3,000 దోపిడీ అయినా కానీ కనీసం 2,000 కోట్లు ఏదైతుందో ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడని చెప్పి అంటున్నారు. ఇనరా రూపాయి కాదు 2 రూపాయలు కాదు అచ్చరాల 2,000 కోట్ల రూపాయల దాకా యాసంగి ఒడ్ల మీద షెయి సర్కార్ అవినీతి చేసిందట. అయ్యా జీవన్ రెడ్డి సారు ఇప్పుడు అనబడితిరి, మొన్నటిదాకా కాంగ్రెస్ సర్కార్లో ఉన్నప్పుడు సప్పుడు చేయకపోతిరి. ఇదే ముచ్చట కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అంటే బరాబర్ జీవన్ రెడ్డి సారు అంటుండని ఇప్పుడు అన్నదాతలు కూడా అనుకునేటోళ్ళు. ఇప్పుడు పార్టీ మారినాక ఇట్లాంటి మిమ్ములను కూడా ఎట్లా నమ్మేది? కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ చేస్తే మీరు దగా చేసినట్టే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ లోకభవన్ కాడ విద్యార్థులు ఏకమై సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలని లొలియేసిర్రు. అందుకే అట్టెట్ల ఏకమై ఎడ్యుకేషన్ మినిస్టరు రాజీనామా పెట్టుమంటారని విద్యార్థులను పోలీసులు గొర్ర గుంజుకపోయి ఎట్లా కోసం పెడుతున్నారో చూడుర్రి. మార్పంటే ఇదేనా? చూసినరా, తెలంగాణ లోకభవన్ కాడికి విద్యార్థులంతా పోయి లొలియేసిర్రట. ఏమన్నారంటే సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు వెంటనే రాజీనామా చేయాలి, మీ సర్కారు చేయంగా 21 మంది పిల్లలు అన్యాయంగా పానాలు ఓడగొట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళ ఇంటోళ్లకు ఎవ్వరు సమాధానం చెప్తారని ఇట్లా కయ్యం పెద్దగానే చేసిర్రు. అందుకే విద్యార్థులు చేస్తున్న నిరసనను బంధు పెట్టేందుకు ఇట్లా లోకభవన్ కాడ లొల్లి ఆపేందుకు ఆడ నిరసన చేస్తున్న గొర్ర గుంజుకపోయిర్రు. అయ్యా పోలీసులారా, మరి సర్కారు చేసిన తప్పును ఎత్తి చూపుతుంటే మీరు ఇట్లా విద్యార్థులని కూడా చూడకుండా వాళ్ళను తిప్పలు పెట్టుడేంది? వాళ్ళు కూడా మనసులే కదా, గొర్రెలను కదా గొర్ర గుంజుకపోయినట్టు అట్లా గుంజుకపోతే వాళ్ళకేమన్నా అయితే ఎట్లా? చదువుకునే పిల్లలని ఇట్లా తిప్పలు పెట్టుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ప్రభుత్వంలో ఉన్నోళ్ళే పేపర్ లీకులు చేపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకో శాత కాదు కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఇట్లా స్టూడెంట్స్ మీద ప్రతాపం చూపెట్టుడు ఏందో. ఇట్లనే ధర్నాలు చేస్తుంటే రాజకీయం లీడర్రా గొర్ర గుంజుకపోతారా? లాఠీలతోని లీడర్రా లాగులు వలగొడతారా? వాళ్ళ ముచ్చట్లా అట్లెందుకు, వీళ్ళ ముచ్చట్లా ఇట్లెందుకు అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. మెట్పల్లి డిపో నుంచి ఓ బటెవాయిగాడు ఆర్టీసీ బస్సు ఎత్తుకపోయిండట. అగో బస్సును ఎత్తుకపోవుడేందే, అదేమన్నా బుడపోరగాన్లు ఆడుకునే బొమ్మ బస్సా అంటే కాదు అసలైన ఆర్టీసీ బస్సే. ఎట్టెత్తుకపోయిండు, దొరికిండా లేదా అంటే మనమే దేవులు ఆడుకొచ్చి ఆర్టీసీ వాళ్ళకి అప్పచెప్పుదాం పాండ్రి. చూసినరా, రోడ్డు మీద దంచకపోతున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ నడిపిస్తలేడు, దొంగ ఎత్తుకపోతున్నదేనట అది. అట్లా వెనకపొంట 2 పోలీసు జీపులు కూడా పోతున్నాయి కదా, అవి మెట్పల్లి పోలీసులై బస్సు ఇట్లా ఎత్తుకపోతుండని తెలవంగానే దొరకబట్టేందుకు సినిమాలో కదా దొంగలను షేజింగ్ చేసే పోలీసులు పోతున్నట్టే రియల్ పోలీసులు జీబులు చేసుకొని బస్సుని చెకింగ్ చేసిర్రు. ఇక బస్సులున్నోడు అడ్డీమారు గుడ్డి దెబ్బ అన్నట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు దంచకపోవుకుంటా ఎదురుంగొస్తున్నోళ్లను అడ్డమొచ్చినోళ్లను గుద్దుకుంటా నిజామాబాద్కు పోయే తొవ్వపొంట పోతుంటే హనుమాన్ల గుడికాడ ఆయంత పొక్కల దిగబడి బస్సు ఆడనే ఆగిపోతే వెనుక పోలీసులు వస్తున్నారని బస్సు దిగి పారిపోను చూస్తే పోలీసులు పట్టుకున్నారట. ఈ నడుమ కొందరికి ఏమైందో మొత్తం ఆర్టీసీ బస్సుల మీదనే పడ్డరు, అవిటిని ఎత్తుకపోతుర్రు. ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టి మొగోళ్లకు ఫ్రీ బస్సు పథకం పెట్టనందుకేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అంజన్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయన పాఠాలతోని పాటు పిల్లలకు బొమ్మలతోని మాట్లాడించుకుంటా గుణపాఠాలు చెప్తున్నాడు. ఏడున్నడే బాలన్న ఆయన ఎక్కడ చదువు చెప్తున్నాడంటే హనుమకొండ జిల్లా దామెర మండలము పులుకుర్తిలో ఉన్న సర్కారు బడిలా. చూస్తే మీరు కూడా సార్ను తారీఫ్ చేస్తారు, వీడియో కూడా షేర్ చేస్తారు. హలో, నా పేరు రాజయ్య. ఏంటి రాజయ్య, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకో వర్షాలు పడాలి, పంటలు పండాలి. వర్షాలు పడాలి, పంటలు పండాలి. మరి వర్షాలు పడి పంటలు పండితే దేశం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుంది రాజయ్య. అవునయ్యా సారు, నువ్వు అన్నది నిజమే. మా కొడుకు స్కూల్కి వస్తున్నాడు, సెల్ ఫోన్ బాగా చూస్తున్నాడు. ఏయ్, సెల్ ఫోన్ చూస్తున్నావా? ఎస్, ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్ చూస్తాను. ఎందుకు చూస్తున్నావు సెల్ ఫోను? బోర్ కొడుతుంది. బోరా? హోంవర్క్ చేయట్లే నువ్వు? ఎస్, ఇంటికి వెళ్ళాక ఫోన్ చూసి తర్వాత హోంవర్క్ చేస్తాను. ఇంటికి వెళ్ళి ఫోన్ చూసాక హోంవర్క్ చేస్తావా? అందుకే వీడు బ్యాడ్ బాయ్ అనొద్దు రాజయ్య. ఎందుకంటే ఈ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు, రోజు స్కూల్లో హోంవర్క్ చేస్తున్నాడు, గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి తనకి. స్కూల్లో ఉన్న బొమ్మలకే అట్లా బట్టలు చుట్టి అవిటిని ఆడించుకుంటా పంచతంత్ర కథల్లా సందమామ కథల్లా చెప్పినట్టు చక్కదనంగా చెప్తున్నాడు కదా. ఇట్లా అన్ని స్కూళ్ళల్లో పిల్లలకు పాఠాలతోని పాటు మంచి బుద్ధులు కూడా చెప్తే రేపు సెల్ ఫోన్ పట్టాలనే ఆలోచన కూడా పిల్లలకు రాకుండా పోతదేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వేళ తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చలి చేస్తారు. ఇట్లనే ఆదరించారు. కొన్ని ముచ్చలు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.